ఉన్నాడు. రామ్ పెట్టిన కటౌట్లు చూసి ఎవ్వరూ ఆ గీతకి ఓటు వేయరు. అక్కడే నీ అంచనా తప్పవుతుంది ప్రియా. రామ్ పెట్టించిన కటౌట్ చూసిన తర్వాత కూడా గీత నామినేషన్ వేసింది అంటే ఏ ధైర్యంతో వేసిందంటావ్? అంత ఆలోచన లేకుండా ఆ గీత ఏ పని చేయదు. చేసింది అంటే ఏదో ఆలోచన మైండ్లో ఉండే ఉంటుంది. ఆలోచన లేదు, తొక్కలేదు. మామూలుగా తగ్గడం ఇష్టం లేక పౌరుషంతో నామినేషన్ వేసింది అంతే. లేదు, ఎదుర్లేని మనిషిలా ఉండే ఆ నాగేశ్వర్ని కూడా డిపాజిట్ రాకుండా చేసింది. ఇది కాదు. ఎలాగైనా నామినేషన్ ఉపసంహరించుకోవాలి అంటే వారం రోజులు టైం ఉంది. ఆ టైంలోపు ఆ గీత నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పాటు మనకి ఓట్లు పడేలా జనం అందర్నీ మన వైపు తిప్పుకోవాలి. ఇంటింటికి డబ్బులు, గిఫ్ట్ ప్యాక్లు చేరిపోవాలి. డబ్బులు పంచడానికి మాకేం ప్రాబ్లం లేదు. ఎంత కావాలో చెప్పు, విసిరేస్తా. అయితే డబ్బులు పంచే పని మాది. ఆ గీతతో నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసే పని నీది. ఓకే. ఊరుకో. పోరాటాలు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి. అవి ఆపోజిషన్ వాళ్ళ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి సొంత వాళ్ళ వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కూడా కావచ్చు. చూడు, లక్ష్యం కోసం పోరాడే మనిషికి చేరాల్సిన లక్ష్యమే కనిపించాలి గాని ఎదురయ్యే సమస్యలు కనిపించకూడదు. అవి కనిపిస్తే వాటిని లెక్కలోకి తీసుకుంటే లక్ష్యం మీద గురి తప్పుతుంది. ఏదేమైనా ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని నిలబడే శక్తి నాకు. ఓట్లు ఏదో వరుసకి అక్కవవుతావన్న అభిమానంతో చెప్తున్నా. ఇంకో వారం రోజులు టైం ఉంది. ఈలోపు నామినేషన్ విత్డ్రా చేసుకుంటే కనీసం పరువైనా దక్కుతుంది. ఆలోచించుకో. ఏవే మాజీ ప్రెసిడెంట్ గారి కూతురా? ఊరి కోసం మా అమ్మ పడ్డ కష్టం ఈ ఊరి జనాలకి తెలుసు. చేసిన మంచి పనులు తెలుసు. మీ గురించైతే ఇంకా బాగా తెలుసు. ఆస్తి పోయినా నీకు మీ అమ్మకి పొగురు పోలేదే. మీ అమ్మని మేం ఓడించక్కర్లేదే, మీ నాన్నే ఓడిపోయేలా చేస్తాడు. మీ అధికారం పోయిన తర్వాత, మా చేతికి అధికారం వచ్చిన తర్వాత మీ పొగరు మొత్తం దించుతాము. అబ్బబ్బబ్బా, టపాసుల సౌండ్లే సౌండ్లు. ఇదేంటిది? మనం ఇచ్చిన ట్విస్ట్కి షాక్ అయ్యి ఏడుస్తుంది అనుకుంటే ఇదే మనకి రివర్స్లో కౌంటర్ ఇచ్చి జిందాబాదులు టపాసుల సౌండ్లు వినిపిస్తాయి అంటుంది. మన స్టైల్లో మన పని ఏదో మనం చేసేసుకోకుండా అనవసరంగా దీంతో కెలుక్కున్నామా? ప్రియా నాకు పోటీ అనిపించడం లేదు, నేనే గెలుస్తానని చెప్తుంది. అసలు ఏం దీని స్ట్రాటజీ? ప్రియా, ప్రియా, మొన్న రామ్గఢ్ సిటీకి వెళ్ళిపోతానని బయలుదేరినప్పుడు గీతం ఇచ్చిన ట్విస్ట్ ఎప్పటికే మర్చిపోలేకపోతున్నాం. వదిన మీద నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేసి వదిన్ని ఓడిస్తానని అంత కాన్ఫిడెంట్గా చెప్పిన రామ్గఢే కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఆ సరోజు సపోర్ట్ చూసుకుని నిన్నటి వరకు రెచ్చిపోయిన ప్రియా లోకేల ఫేస్లు కూడా డల్ అయిపోయినరా. ఇంత నెగిటివ్ పబ్లిసిటీ మధ్య గీతంకి అంత కాన్ఫిడెంట్ ఏంటి? గీతంకి శత్రువులు ఎదురుగా ఉన్నా తనే గెలుస్తుందన్న ధైర్యం ఏంటి? అర్థం కావట్లేదురా. ఇద్దరు ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు.
ఎలక్షన్స్ లో ఎవరి వల్లైనా నాకేమైనా అవుతుందేమో అని భయపడుతున్నారా? ఆ భయం పోయి ఇప్పుడు కన్ఫ్యూజన్ మొదలైందమ్మా. కన్ఫ్యూజనా? దేనికి? ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా వదినా. ఆయన చెప్పారా? చెప్పడమా, నీ ముందు బిల్డప్ ఇస్తున్నాడేమో గానీ మా దగ్గరకు వచ్చి నెత్తి నోరు కొట్టుకుని ఏడుతున్నాడు. అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి, నీ ప్లాన్ ఏంటి, నీ ధైర్యం ఏంటి? కూడా వదలకుండా వేలేస్తున్నావు. అన్ని గెటప్లు నువ్వేసేస్తే ఇక నేనేమయ్యాలి? నా మొహం ఇయ్యాలా? కొత్త వాళ్ళని ఎదగనవరా? తొక్కేస్తారా? సర్లేండి మామయ్య, శివ నేను చేస్తానంటున్నాడుగా, ఈసారికి తననే వేయనివ్వండి. అది కాదమ్మా, లేడీ గెటప్ అంటే పెర్ఫార్మెన్స్ చేయాల్సి వస్తుంది. ఎన్ని చేయాల్సి వస్తాయి? నీకంటే నేనే బాగా చేస్తాను పర్ఫార్మెన్స్. అబ్బా, మీరు ఇలా కొట్టుకోవడం కాదు, ముందు రెడీ అవ్వండి. నేను రెడీ, నువ్వు రెడీ అయిపోదురా. నేనైతే రెచ్చిపోతాను. నానా, ఇప్పుడు దొరికింది నాకు అసలైన పని. ఏదో అయిపోతాను. అందుకే వెదవడం కంటే రొమాంటిక్ హీరో అవడం బెటర్. అంతగా భయమేస్తే కళ్ళు మూసుకుని రొమాంటిక్ డైలాగులు చెప్పు. ఎలాగైనా సరే దాని దగ్గర నిజం రాబట్టు. తప్పదా? నా ఫోటోకి దండ వేయించుకోమంటావా? వద్దులే. మరి వెళ్ళు. రామ్, ఆల్ ది బెస్ట్. బలవడానికి వెళ్ళే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారా? దీని రియాక్షన్ చూస్తుంటే కోపంగానే ఉన్నట్టుంది. ఏంటి, పాప నిద్రపోతుందా? లేదు, భరతనాట్యం నేర్చుకుంటుంది. చెంపు మొక్కంది. కౌంటర్లు 4 చివరను పెట్టుకొని కూర్చుంటుంది. ఇంతకీ తిన్నావా? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతాను? నిన్నే. ఎప్పుడు ఈ టైంకి కంచాలు కంచాలు మెక్కుతావు కదా. ఏంటి? తిట్టకూడదు కదా. పర్లేదు కానీ ఆ పోయేదేదో ఎలక్షన్ లో ఆ గీతను ఓడించి ప్రెసిడెంట్ అయ్యి అప్పుడు పో, లేదంటే నా ప్రెస్టేజ్ పోయిద్ది. అలా అంటావేంటే? కన్న తల్లిని నేను పోయినా పర్వాలేదా? నీ ప్రెస్టేజ్ మాత్రం నిలబడాలా? పిచ్చి మమ్మీ, మనుషులు శాశ్వతం కాదు, కీర్తి శాశ్వతం. ఏడ్చవ్లే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, పడుకో. గెటప్ మీకు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారా? ఇదిగో అమ్మా, ఇంకో 5 నిమిషాలు చూస్తాను. ఆ ఎదవ వచ్చారా సరే సరే, లేదంటే దండం మీద ఉన్న సీర నా ఒంటి మీద వేసేసుకుని నేనే వచ్చేస్తాను. రాని ఎదవని రాగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను. ఈలైతే ఆ గెటప్ లాగేసుకుంటాను. ఇంకా 2 నిమిషాలు ఉంది. చూస్తున్నావు? బాగున్నా. ఎవరు నువ్వు? సోది చెప్పే అమ్మాయిని సామి. అవునా? ఏం పేరు? శోభ. శోభనం కాలేదా? సామి అదే పెళ్ళైందని అడుగుతున్నాను. కాలేదు. నన్ను చేసుకుంటావా? కంగారం లేదు, ఒక 5 నిమిషాలు ఆలోచించుకుని చెప్పు. నీకు ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా నాన్న? చెప్తా నీ సంగతి. ఇదిగో, ఈ ప్రాపర్టీ మొత్తం మందే. ఇది వరకు తలకు రింగ్ ఉండేది, అంటే సోవన్ బాబులాగా. మరి రింగేది? కట్ చేశా. మా అమ్మ మెడలో పూలదండలు వేసి ఊరంతా మా అమ్మకి జిందాబాదులు కొడుతున్నట్టు కలొచ్చింది.
నాకు అదే కలొచ్చింది. అంటే నీకు వచ్చిందా? రాలేదు. ఇదేంటి నాకొచ్చిన కల దానికెలా వచ్చింది? నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును, నాకు కలొచ్చింది, కానీ మీ అమ్మ గెలిచినట్లు కాదు. మా మమ్మీ గెలిచి ప్రెసిడెంట్ అయినట్టు కలొచ్చింది. గ్యాస్ కొట్టకు, నీ మొహంలో టెన్షన్ చాలా తెలుస్తుంది. ఏం కాదు, మా మమ్మీ గెలుస్తుంది. మా దగ్గర డబ్బుంది, మీ దగ్గర ఏముంది? మంచితనం ఉంది. నిన్ను గుంపులో గోవిందంగా చూస్తారు. మా అమ్మ గెలవడం ఖాయం, మీ మమ్మీ ఓడిపోవడం ఖాయం. ప్రెసిడెంట్ గీత జిందాబాద్, ప్రెసిడెంట్ గారి కూతురు గుండమ్మ జిందాబాద్, ప్రెసిడెంట్ గీత జిందాబాద్, ప్రెసిడెంట్ గారి కూతురు గుండమ్మ జిందాబాద్. ఈ ఎలక్షన్ లో మా మమ్మీ ఓడిపోతే ఇంత వేరియేషన్ వస్తుందా? అయితే నాకు మా మమ్మీకి బోడిగుండేనా? ఏం కాదు, మా మమ్మీ గెలుస్తుంది. మాది 80%. మా మమ్మీ గెలుస్తుంది. చెప్తానమ్మా, జరిగింది జరిగినట్టుగా చెప్తాను, జరగబోయేది జరగబోయేట్టు చెప్తాను. మామయ్య, ఎవరో సోదావిడొచ్చింది. ఇలాంటి వాళ్ళు ఏది చెప్పినా జరుగుతాయంట కదా, చెప్పించుకుందామా? ఏంటమ్మా చెప్పించుకునేదే? అసలు ఇలాంటి వాళ్ళు చెప్పేదే సోదే. ఉండు, దాన్ని పంపించేసి వస్తాను. జరగబోయేది చెప్తా. ఏంటి డైరెక్ట్ గా ఇంట్లో కూర్చోత్తనా? ఇదిగో, మా ఇంట్లో ఉన్న సోది బ్యాచ్ సరిపోక మళ్ళీ సోది చెప్పడానికి నువ్వు తరటవా? మాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. ఎవరు గెలుస్తారో చెప్తానంటుంది కదా, కనుక్కుందాం. ఎవరో ఒకరు గెలుస్తారులేరా. ఎలక్షన్ అయిన తర్వాత ఎలాగో తెలుస్తుంది కదా. ముందే తెలుసుకుంటే తప్పేంటి తాతయ్య? నువ్వు ఉండమ్మా. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు సారు. చెప్పాలని వచ్చాను, చెప్పే పోతాను. వెళ్ళమంటుంటే అర్థం కదా నీకు? పెదనాన్న, చెప్పించుకుంటే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటావేంట్రా? ఏటు ఎలక్షన్ లో గీతం ఓడిపోద్ది. ఆ విషయం తెలుసుకుని బాధపడటం తప్ప ఇంకేమన్నా చేయగలమా? ఎటు ఎలక్షన్స్ తర్వాత బాధపడతాం కదా, ఆ బాధని ఇప్పుడు నుంచే ఎందుకో. అమ్మ మావయ్య, అది ఓడిపోతుందన్న మాట ఎక్కడ వినాల్సి వస్తుందో అని వద్దంటున్నాం. అయితే ఎంతైనా గీత మీ అక్క, ఈ ఇంటి పెద్ద కోడలు అంటావు. మొదటి మర్యాద తనకే దక్కాలంటావు. నా ఫీలింగ్స్ ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు. కొద్ది చెప్పడం మొదలవనే, అప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఇదిగో సోదావిడ, నా కోడల కోరిక ప్రకారం మా ఇంటి దేవత గేదమ్మకే ముందు చెప్పు. నువ్వు కూర్చోవే తల్లి. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, ముగ్గురమ్మల మూల కుటుంబ పలుకు, చెయ్యి సాపమ్మా. ఇది చెయ్యి కాదమ్మా, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ హస్తం. 10 మందికి పెట్టే చెయ్యి. ఆహాహా, ఇది మామూలు చెయ్యి కాదమ్మా. మా తలరాతలు కాదు నాయనా, ఈ ఇంటికి వెలుగు రేఖలు. రేఖల సంగతి తర్వాత, ముందు ఎలక్షన్ సంగతి చెప్పు. ఇదిగో సోదమ్మా, ఏమున్నా పాజిటివ్ గా చెప్పు. ఏం చెప్పాలి? ఆవిడ చెప్పడం ఎందుకు? ఏమనుంటే నువ్వే ముందు చెప్పాయి. ఇదిగో సోదమ్మాయి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అలాగే దొరా. అదేలా కుదురుతుంది? అవునవును, ఎలక్షన్స్ లో నోట్లు పంచుతుంది, సారా ప్యాకెట్లు పంచుతుంది. మా కోళ్ళైతే ఈవిడెలా గెలుస్తుంది? అదంతా నేను చెప్పలేను దొరా, ఈవిడే గెలుస్తుందనిపిస్తోంది. ఈవిడేదో టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఇదిగో ప్రియా, ఎందుకైనా మంచిది, నువ్వు కూడా చూపించుకోమ్మా. అవును ప్రియా, ఏ ప్రచారం లేని దానికే గెలుపు సూచనలు కనిపిస్తున్నాయి అంటే నీ చెయ్యి చూస్తే 100% గెలుపు సూచనలు కనిపిస్తాయి. ఏంటమ్మా నువ్వు చెప్పేదే?
నా కోడలు పాడెక్కుతుందా? ఇదిగో సోదమ్మా, ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో గెలుపు మాత్రం మా ప్రియదే. సరిగ్గా చూసి చెప్పు. చూసొక మాట చూడకుండా ఒక మాట చెప్పే అలవాటు ఈ నాలుగుకి లేదు దొరా. ఇదిగో ఇదిగో ఇక్కడ నష్టం కనిపిస్తాంది. ఏంటి? ఇదిగో ఇటుకుండా అటుకుండా మధ్యలో పాడే, పాడి మీద నువ్వు తల్లే. అమ్మా ప్రియా, ఏంటి కాకిలా వచ్చావు? మీ అమ్మకి ఎలా ఉందో చూసిపోదామని. నాకేమైంది? సోదమ్మ చెప్పింది కదా పెద్ద గండం ఉందని, ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చని చెప్పింది కదా. మా బెడ్రూమ్ లో ఉంటే నాకేం ప్రమాదం వస్తుంది? ప్రమాదానికి బెడ్రూమ్ బాత్రూమ్ అని తేడా ఏమి ఉండదమ్మా. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఊరికే అలా నడుస్తూ ఉన్నావు అనుకో, ఫ్లోర్ మీద ఏ నీళ్ళు పడి కాలు జారి కింద పడిపోయి నడు విరిగిపోవచ్చు. ఆ మంటల్లో మీరు కోడి పెట్టలా గిలగిల 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 కొట్టేసుకోవచ్చు. నేను కూడానా? మరి గదిలో మంటలు వస్తే ఉన్నోళ్ళందరూ కాలిపోతారు కదమ్మా. అలా కాలిపోతుంటే మంటలు ఆరే దారి లేక, సాయం చేసే మనుషులు లేక, వెంటనే ప్రాణం పోక అయ్యో! ఏంటమ్మా? మీరు ఇవన్నీ చెప్పి భయపెట్టకండి. సోదమ్మ చెప్పినట్టు జరుగుతుందో లేదో చెప్పలేను గాని మీరు చెప్పేది వింటుంటే నిజంగానే చేస్తాను అనిపిస్తుంది. లేదమ్మా, నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదమ్మా, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. మనల్ని భయపెట్టి మానసికంగా బలి చేయడానికి ఎవరో వేసిన స్కెచ్ అనిపిస్తుంది. అవునా? ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు మమ్మీ. ఏయ్, నువ్వెక్కడికే? అంటే కాకి చెప్పినవన్నీ ఒకవేళ జరిగితే గండం నీకుంది, నీతో పట్టున్నందుకు నేను కూడా పోతానేమని భయం వేసింది. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరిగినా మనిద్దరం కలిసే ఉండాలి. ఇక్కడే ఉండు. ఇదేంటి దరిద్రం మమ్మీకి కాకుండా నాకు కూడా పట్టుకున్నట్టుంది. అండగా నువ్వుంటే బాగుపడతావు. నక్కల్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే నాశనం అయిపోతావు. సీరియస్ గా తీసుకుంటే సేవ్ అయిపోతావు సామి. కామెడీగా కొట్టి పారేస్తే ఆ ప్రియమ్మ కరగుండైతే నీకు పూర్తి గుండవుతాది. తర్వాత నీ ఇష్టం. సోది చెప్తారమ్మ సోది, సోది చెప్తారమ్మ సోది. ఈ సోదావిడ ప్రతి విషయాన్ని ఇంత క్లియర్గా చెప్పిందంటే నమ్మాలా నమ్మద్దా? ఇప్పుడు ఈ సోదావిడ చెప్పినట్టు ప్రియ విషయంలో చెప్పినందుకు కూడా నిజమవుతుందా? అలా పోతే ఆ మగాడి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసురా. ఇప్పుడు ఆ కష్టం చెవగాడికి రాబోతుందిరా. రామా రామా. అయినా అనర్థమేమీ జరగలేదు కదా మామయ్య. కొద్ది రోజులు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా. ఎవరికి తెలుసమ్మా గండం ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికి తెలుసమ్మా. అలా వచ్చి ఇలా నా కోడల్ని తీసుకెళ్ళిపోతే నాలోకి తల్లి లేకుండా అయిపోతుంది. ఇదిగో గుండమ్మా, తల్లి లేని లోకేశ్వర్ని నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలమ్మా. చూసుకుంటాను తాతయ్య. ఏమీ పెట్టుకోకుండా నీ చెల్లెలే అనుకుని కాస్త ఉండి పెట్టమ్మా. తప్పకుండా మామయ్య. చెప్పు ప్రియా, ఏమైనా తినాలనుంటే ఇప్పుడే చెప్పు. నీ ఒంటి నుండి కిలో కండ కొరుక్కొని తినాలనుంది. వండి పెడతావా? కోడలా కోడలా. అబ్బబ్బబ్బా, ఆపండి, వెళ్ళలేకపోతున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోమంటావే కోడలా? ఈయన ఏడుపు చూస్తుంటే చావు రాకుండానే చచ్చేలా ఉన్నాను. ఛీ! సోదావిడి గెటప్ లో వచ్చింది బాబాయ్ అని ఎవరితో అనకే. చెప్పనమ్మా, కానీ నాకొక డౌట్ ఉంది. అందుకే బాబాయ్ని నేను గుర్తుపట్టిన విషయం నీతో చెప్తుంది. డౌటా? ఏంటది? ఎలక్షన్లో పిన్ని ఓడిపోకూడదని ఇలా చేస్తున్నావు కదా.
అవును, ఓడిపోతే తట్టుకునే శక్తి మీ పిన్నికి లేదు. అందుకే ఇలా చేయక తప్పలేదు. పిన్ని కోసమని ఆలోచించావు సరే, కానీ ఇలా వేషాలు వేయించి అబద్ధాలు చెప్పించి భయం కలిగేలా చేయడం మోసం కాదా అమ్మా? నువ్వు మోసం చేయవు కదా. ఇది మోసం కాదమ్మా, ధర్మం. ధర్మాన్ని గెలిపించడం కోసం సాక్షాత్తు ఆ భగవంతుడే ఆయుధాన్ని పట్టాల్సొచ్చింది. అబద్ధమాడని ధర్మరాజు అశ్వత్థామ హతః అని గట్టిగా, కుంజరహ అని నెమ్మదిగా మాట మార్చి చెప్పాల్సొచ్చింది. చెట్టు చాటు నుండి వాలిని కొట్టింది. అమ్మ కడుపులో ఉండి పద్మవ్యూహ రహస్యాలు తెలుసుకుంటున్న అభిమన్యుడికి ఆ వ్యూహం నుంచి బయటకు రావడం తెలియకుండా ఆపాల్సొచ్చింది. ఇవన్నీ చేసింది ధర్మాన్ని నిలబెట్టడం కోసమే తప్ప అవకాశం ఉందనో అధికారాన్ని చూపించాలనో కాదు, మోసం చేయడానికి కాదు. పనిచేశాను. సరోజ లాంటి వ్యక్తుల చేతుల్లో అధికారంలో ఉన్న కీలుబొమ్మలా మారితే ఊరు నాశనం అవుతుంది కాబట్టి ప్రెసిడెంట్గా ఈ ఊరిని కాపాడుకోవడం కోసం ఈ పని చేయాల్సి వచ్చింది. ఆపద్ధర్మానికి అబద్ధం ఆడొచ్చు అని దేవుడే చెప్పాడు. నేను అదే చేస్తున్నాను. అబద్ధం మాత్రమే ఆడుతున్నాను, మోసం చేయడం లేదు. అమ్మా, నీకిన్ని ధర్మశక్తులు తెలుసు కదా, ఇవన్నీ నాకెప్పుడు తెలుస్తాయి? ఈ గీత కూతుర్ని అని చెప్పావుగా, మెల్లమెల్లగా అన్నీ నీకు తెలుస్తాయి. నువ్వు చెప్పినట్టే చేస్తాను సోదమ్మా. ఇంత సాయం చేస్తున్నా నీకు ఏమి ఇమ్మంటావు? ముందు నేను చెప్పినట్లు చెయ్యి. ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు భూమి మీద ఉంటే అప్పుడిద్దు గాని. ఏంటి అంటే ఎలక్షన్లో మీ వాళ్ళు గెలిస్తే నువ్వు నేల మీద ఎందుకుంటావు? ఏ విమానాల్లోనో తిరుగుతుంటావు కదా, అదే చెప్తున్నానే తల్లే. నువ్వు దాని గురించి మర్చిపో. మర్చిపోవే తల్లే. ఎల్లొత్తానే తల్లే. సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది. అక్క, నీకు మంచి రోజులు మొదలైనట్టున్నాయక్క. సిమ్టమ్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయిరా. ఇది ఆ ప్రియకిచ్చి తల కింద పెట్టుకుని పడుకోమని చెప్తాను. సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టడం లేదు. నీ టెన్షన్ చూస్తుంటే బాధ ఇస్తుంది. ఆ సోదాడు చెప్పి చూస్తే భయంగా ఉంది. మమ్మీ, ఏంటి ఎలక్షన్స్ లో నేను కూడా పోటీ చేసే ఛాన్స్ ఏమైనా ఉందేమో కనుక్కోరాదు? ఎందుకే? మరి నువ్వు కోపడకూడదు. టెన్షన్ పడ్డానికి టైం సరిపోవట్లేదు. ఇంకా నీ మీద కోపడ్డానికి ఛాన్స్ ఎక్కడుందే? ఏంటో చెప్పు. ఏం లేదు మమ్మీ, ప్రతిదానికి కీడించి మేలించమంటారు కదా. అయితే ఒకవేళ ఆ సోదమ్మ చెప్పినట్టు 2 రోజుల్లో టుసుకుమని నువ్వు పోయావనుకో. శివగాడి పేరెత్తగానే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది, వాయిస్లో షివరింగ్ స్టార్ట్ అయింది. ఏంటి మ్యాటరు? నీ కుట్రలో వాడి కూడా ఏదైనా పాత్ర ఇచ్చావా? ఇచ్చాను. ఆ సోదమ్మ గెటప్ వేసుకొచ్చింది శివే. మరి లేకపోతే శివ ఏమయ్యాడు అంట, నేనేదో కుట్ర పన్నుతున్నానంట. బావుందండి మీ వరుస. లేదు, ఇదేదో కిరికిరి చేస్తుంది. ఆ సోదం వెనకాల ఏదో కుట్ర దాగుంది, డౌటే లేదు. స్వార్థమనే చీకటింటిలో త్యాగమే దీపం. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచు. ఏంటి నాన్న? ఏంట్రా? ఏం చేస్తున్నావు నువ్వు? సారా కాచే సరోజ మా అక్కండి. దరిద్రమా, ఎందుకే ఎందుకు పంపించిందరా? ప్రియగారికి ఇమ్మని ఈ పొట్లం ఇచ్చారండి. పొట్లమా? ఏం పొట్లం రాదా? ఇటివ్వు, నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఏముందిరా అందులో? నాకు తెలియదు నాన్న. వదినా ఆ సరోజ్కిచ్చి ఇది తల కింద పెట్టుకుని పడుకుంటే ప్రియా ఎలక్షన్లో గెలుస్తుంది అని చెప్పమంది.
అదే డైలాగ్ చెప్పి తనకి పొట్లం ఇచ్చా. ఓహో, నేను నిజంగానే సోదామని నమ్మి ఆ సరోజ ప్రియకి పొట్లం ఇమ్మని చెప్పి పంపించింది. అంటే ఈ తల కింద పెట్టుకుని పడుకుంటే కొంప తీసి ప్రియ నిజంగానే గెలిచేస్తుందా? వదిన మీద ఒక కన్నేసుంచి మనం అడిగి వదిన మనకి ప్లాన్ చెప్పింది అనుకో, అది కాస్త మన లోకి చెవిన పడిందే అనుకో. అవునరావు, మొత్తం కంపైపోతుంది. వదిన ప్లాను నేను వేసిన లేడీ గెటప్ పర్పస్ రెండూ వేస్ట్ అయిపోతాయి. అంచేత ఈ సస్పెన్స్ ని ఇలా మెయింటైన్ చేయడమే కరెక్ట్. సరేరా. చాలాసేపటి నుంచి ఇంట్లో లేను. ప్రియకి డౌట్ వస్తుంది. నేను వెళ్ళి ఒకసారి నా పెళ్ళానికి కూతురికి నా ఫేస్ చూపించొస్తా. సరే వెళ్ళు. ఓ ప్లాన్ ఏమై ఉంటుందబ్బా? సర్లే, తర్వాత తెలుసుది కదా అట్ట. అంటే నాన్న మొత్తం చెప్పాడు. మీ ఫీలింగ్స్ మారిపోయాయని నాన్న చెప్పాడు. కంగారు పడుతున్నావేంట్రా? నేను కంగారు పడడం ఏంటి? నేనేం కంగారు పడడం లేదు. గెటప్ వేసాను కదా, కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను. గెటప్ వేయడం ఏంట్రా? గెటప్ ఏంటి? ఇప్పుడు నువ్వే కదరా అన్నావు. నేను అన్నది గెటప్ కాదు, సెటప్. పొలం కోసం ఎరువులన్నీ కొని సెటప్ చేసి వచ్చాను, అందుకే స్ట్రెయిన్ అయిపోయాను. ఇంకా ఇక్కడ ఉంటే వీడికి దొరికిపోయేలా వస్తారా? రే ఆగురా, నేనేం చేశాను రా? ఏం చేసావా? నేనేదో అతికించిన మీసం పెట్టుకున్నట్టు, అసలు నేను మొగాడిని కాదన్నట్టు, మీసాలు లేక అతికించిన మీసం పెట్టుకొని తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నా. అందుకేరా సల్మాన్ ఖాన్కి ఇంకా పెళ్లి కాలేదు. సల్మాన్ ఖాన్ పెళ్లికి నీ మీసానికి సంబంధం ఏంట్రా? నీలాంటి అనుమాన పిశాచులు ఉండబట్టారా ఆడవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడెక్కడో చైనాలో వాడెవడో ఎలుకల్ని పిల్లుల్ని తింటే ఇక్కడ మనం చేతులు కడుక్కుంటున్నాం. హాయిగా తిరిగేవాళ్ళం ముఖానికి మాస్కులు పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. పబ్బులు లేవు, పార్టీలు లేవు, హాస్పిటల్లో బెడ్లు లేవు. ఎవడైనా తుమ్మితే భయపడాల్సి వస్తుంది, దగ్గితే. నువ్వు భయపడకు ప్రియా. నీ గండం తప్పి నువ్వు ఎలక్షన్లో గెలవాలని ఇదిగో ఇది తెచ్చా, తీసుకో. ఏంటిది? ఏమో నాకు తెలీదు. అది తల కింద పెట్టుకుని పడుకుంటే ఎలక్షన్స్ లో నువ్వే గెలుస్తావని సరోజ చెప్పింది. ఏది? ఆ సారా కాంట్రాక్టర్ సరోజనా? అవును, తల కింద పెట్టుకుని పడుకుంటే ఖచ్చితంగా గెలుస్తావు. ఇదేంటిది? నాకింత ఫేవర్గా ఉండడు కదా. నిజంగా ఇది సరోజన ఇచ్చింది. పేరుకు మాత్రం నాకు దాహం ఎక్కువ నీళ్ళ బాటిల్ తెస్తుంది, మొత్తం అన్నీ ఇదే తాగేస్తుంది. నీటి ఏనుగులో ఎలా పడుకుందో చూడు. ఎంత బరువుందంటే ఇలాంటప్పుడు అనిపిస్తుంది నీటి ఏనుగుతో కాపురం చేస్తున్నానని. హాయ్ బాబు. ఏంటండి? ఏమండి? ఏమైందండి? ఏంటండి? ఏమంటున్నారు? ఏమండి? ఎందుకు భయపడుతున్నారు? అక్కడ చూడవే, దయ్యం. ఏముంది అక్కడ? కళ్ళు దొబ్బాయా? ఆ సోదా నిలబడను చూడు. సోదావిడ? ఆవిడ ఇక్కడెందుకుంటుందండి? నిద్ర మత్తులో ఉన్నట్టు నువ్వు కళ్ళు నిలుపుకొని చూడవే. అదిగో అక్కడే ఉంది, నవ్వుతుంది. అక్కడెవరూ లేరండి. అంటే రావాల్సి వస్తుంది, ప్రిపేర్డ్గా ఉండమంటే తొందరపడి పిలవకుండానే వచ్చేసానా? నేను నిన్ను పిలవలేదు కదా, ఎందుకు వచ్చావు? పిలవలేదా? లేదు. పిలవారా? పర్పస్ నేను నిన్ను ఈ చేతులతో ఎత్తుకుని పెంచానురా. ఇదిగో ఈ భుజాల మీద వేసుకుని జాతర తీసుకెళ్లి జీలు కూడా కొని పెట్టాను. అంతేకాదు ఊదుకోవడానికి బోర కూడా కొని పెట్టాను రా. అలాంటిది నువ్వు నన్ను పిలవలేంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కాకపోయినా పర్లేదురా, ఎంట్రీ ఇచ్చేసాను కాబట్టి. నీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పు, క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. సరే అక్కడ చూడు.
ఏముంది? గోడుందా? కన్ఫ్యూజ్ చేయడం ఒకటేనా? గండం అని చెప్పి వణికించేశా. సరేగానే నైట్ పూట ఇలాంటి గెటప్ వేసుకుని రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందిరా. హలో మాస్టర్, గెటప్ వేసింది నేను. దండ మీద ఉన్న పైజామా వేసుకొని వచ్చేసావు. మరి నేను చీర కట్టాలి, చెవికి పెట్టాలి, మళ్ళీ ఇవి వేసుకోవాలి. అవునా? సరే గాని నేను పిలవకుండా ఎవడ ఎంట్రీ ఇవ్వమన్నాడు? అరే, ఈ సీన్లో నా ఎంట్రీ ఉందని చెప్పారు కానీ ఎప్పుడు ఎంట్రీ అవ్వాలో చెప్పలేదురా. అందుకే కన్ఫ్యూజన్లో వచ్చేసాను. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ ఏంటో చెప్పు, డీటెయిల్గా చెప్తే ఎంట్రీ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను. మన నెక్స్ట్ టార్గెట్ ప్రియా. ప్రియనా? అవును, రామ్గడి కొనుక్కు తెప్పించాం, ప్రియకి చెమట్లు పట్టించాలి. డన్ రా. డన్. పద పద. అత్తరేం అవ్వలేదు. లేదే, నిజంగా సోదావిడ ఇక్కడే కూర్చుంది, నేను చూశాను. ఇక్కడే ఉంటే దొబ్బేస్తూ ఉంటది. లోకి ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళకపోతే ఇంకా నీ పక్కనే పడుకుంటే నీ అరుపులతో చచ్చిపోతాను. ఉదయం నుండి నీ భయంతో నన్ను ఏపుకు తింటున్నావు. సోదావిడ సోదావిడ అంటూ. లోకి లోకి లోకి. అమ్మో, నాకేదో భయంగా ఉంది. ఎవండి ఎవండి? శివా, శివా. అంటే నువ్వు లేడీ కాబట్టి, ఆ సోదామ కూడా లేడీ కాబట్టి బెడ్రూమ్లోకి వచ్చుంటది. నేను జెంట్ కదా, జెంట్సుడిగా పరాయి లేడీస్ బెడ్రూమ్లోకి రారు కదా, అదనమాట. శివా, నాకెందుకో భయంగా ఉంది శివా. నిన్ను చూస్తుంటే నువ్వేమైపోతావని నాకు భయంగా ఉంది ప్రియా. ఈ ఎలక్షన్లో నువ్వు నామినేషన్ వేయడం ఏంటి? ఈ దరిద్రాలన్నీ నీకు తగులుకోవడం ఏంటి? ఈ ఎదవ ఎలక్షన్లు కాకపోతే? నాకేం కాదు కదా శివా. కన్ఫర్మ్ చేసి చెప్పలేం కదా. నేనున్నాను కదా, కూర్చో, నీకేం కాదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. అక్కడెవరూ లేరు కదా. ప్రియా, 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 ఏమైంది ప్రియా? నేను ఇంకా పోలేదండి, అలా అరుస్తున్నారండి. పోతావేమోనని భయం వేసి. ఏమండి, నిన్న పక్కనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. సరే సరే.